కొద్దిగా పైకి లేస్తారమ్మా. అందరూ పైకి లేనన్నా. ఇది ఉంది అందరి దగ్గర. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈ డ్రగ్స్ కానీ మత్తు పదాలు కానీ ఇది ఎవరైతే వాడుతారో వాళ్ళ వల్ల సొసైటీకి కూడా చెడ్డదే, మనకు కూడా చెడ్డదే, అందరికీ చెడ్డదే. రెండోది ఏమంటే వాని ఒళ్ళు కూడా చెడుతుంది, వాని జీవితం కూడా నాశనం అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఏమంటే అది కొంచెం టైప్ అయిపోయింది. అది రాను రాను దానికి వచ్చి చాలా మంది ఇది కూడా ఎందుకంటే సంపాదనకి ఒక మార్గం అయిపోయింది, అది సులువు అయిపోయింది, అది ఈజీ సంపాదన అయిపోయింది. అది దానికోసం అది మనం కూడా ఎంతవరకు అయితే మనకు తెలుస్తుందో అప్పటికప్పుడే అది మనము దానికి అరికట్టేస్తే భగవంతుడు అందరికీ బాగా పెట్టాలా. ముఖ్యంగా డ్రగ్స్ అనేది ప్రజెంట్ సొసైటీలో చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తున్న ఇష్యూ ఇది. అందుకే యాక్చువల్గా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, దీన్ని ఎక్కువ ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ దాన్ని అడిక్ట్ కాకుండా చూడాలి. దాంట్లో భాగంగా బాబు మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలా. ఏమని ఎట్టి పరిస్థితుల్లోనూ పొగాకు ఉత్పత్తులు టొబాకో ప్రొడక్ట్స్ ని ఎప్పుడు కానీ లైఫ్ లో ఫ్యూచర్ లో మనము తీసుకోము అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడే. సిగరెట్లు లేకపోతే ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్, అది కూలిప్స్ అనేది ఒకటి ఇప్పుడు నడుస్తుంది. చూసారు ఎప్పుడన్నా కూలిప్ అనేది? ఐడియా ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూలిప్ అనేది కావచ్చు, లేకపోతే బీడీ, సిగరెట్ ఏదైనా సరే బీడీ, సిగరెట్ ఎటువంటి ప్రోడక్ట్ మేము వాడము అని ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. మీరు ప్రతిజ్ఞ చేస్తారా? గుడ్. 100% వన్స్ ఇప్పుడు డిసైడ్ అయితే మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, మీకు బలవంత పెట్టినా నేను తీసుకోను అంటే తీసుకోను అని డిసైడ్ అయిపోవాలా. ఉంటారా అట్లా గట్టిగా? గుడ్. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ పక్కన ఎవరైనా ఉన్నా కానీ మీ పెద్దలకు కూడా మీరు, మీ పేరెంట్స్ ఎవరైనా, మీ ఫాదర్ కానీ మీ అన్న కానీ ఎవరైనా అట్లా తీసుకుంటుంటే అది మంచిది కాదు చెప్పాలా. చెప్తారా? గుడ్. ఈ రోజు నుంచి పొగాకు ఉత్పత్తుల్ని నిషేధించడానికి, నిర్మూలించడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వాలి. ఇస్తారా? థ్యాంక్ యూ. అదే సముద్రాలు ఉంటాయి, అదే ఆకాశాలు ఉంటాయి, అదే గాలి ఉంటుంది, అన్నీ అదే ఉంటుంది నాన్న. కానీ మనుషులు మనం మారితే మనం దేశం మారుతుంది, మనం చెడిపోతే మన దేశం ఏమవుతుంది? చెడిపోతుంది. మనం దేశం చెడకూడదు అంటే మనమేం కావాలా? మనం చెడిపోకూడదు. దేశ సేవ అంటే ఏమి? దేశ సేవ అంటే మన దేశ ప్రజలకి మనం ఏదైతే సేవ చేస్తామో అదే మన దేశ సేవ. మనం పెద్దోళ్ళై ఏమవ్వాలా? దేశానికి రక్షించే వాళ్ళు, దేశ ప్రజలకి సేవ చేసే వాళ్ళు కావాలా. అదే కానీ ఈ ఏదైతే ఈ మత్తు పదార్థాలు ఉండదో అంటే మీరు చిన్నపిల్లోళ్ళు, మీకు ఇవన్నీ అవగాహన కోసమే ఇది చేస్తే, యాక్చువల్గా ఇది వచ్చి మంచి యంగ్స్టర్స్లో మనం చేసి ఉంటే ఇంకా కొంచెం బాగున్నామో. కానీ రాబోయే కాలానికి కాబోయే భవిష్యత్తు మీరు ఆ రోజు మన పెద్దోళ్ళు ఇప్పుడు గాంధీజీ గురించి, ఎవరైతే స్వాతంత్ర సమాజం గురించి, ఎవరైతే దండి మార్చ్ గురించి మన పెద్దోళ్ళు ఎందుకు
చెప్పినారు. కానీ వాళ్ళు ఆ రోజు తన ప్రాణం దీనికోసం దానికోసం వాళ్ళన్నీ వదులుకొనేసి ఎవరి కోసం వాళ్ళు పోరాడింది చెప్పండి? ఎవరి కోసము? మీ కోసం, నా కోసం, నా బిడ్డ కోసం, మన కోసం వాళ్ళు ఆ రోజు త్యాగాలు చేసింది. మనం బాగుండాలనేసి.